హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ములక్కాయ చారు చేస్తున్నానండి. చూడండి, ములక్కాయ ముక్కలు 10 ముక్కలు ములక్కాయ ముక్కలు తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద టమాటా, కొద్దిగా కరివేపాకు, ఉసిరికాయ సైజంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా నూనె పోసుకుంటున్నానండి. మీరు అయితే 4 స్పూన్లు పోసుకోండి. ఈ నూనె కాగినాక మీకు చూపిస్తాను. చూడండి, నూనె అయితే కాగుతుంది కదా, ములక్కాయ ముక్కలు వేసుకుంటాను. ములక్కాయ ముక్కలు నూనెలో వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, ములక్కాయ ముక్కలు వేగుతున్నాయి కదా, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ములక్కాయ కొంతసేపు నూనెలో బాగా మగ్గనిద్దామండి. ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయ ములక్కాడ నూనెలో బాగా మగ్గిన తర్వాత మీకు చూపిస్తానండి. చూద్దామండి, ములక్కాయను ఉల్లిపాయ మగ్గిందేమో. చూడండి, మగ్గుతున్నాయి కదా, ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవి వేగనిద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ములక్కాయ చారు బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇందులో కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. చూడండి, నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఈ ములక్కాయలు మగ్గినాక మీకు చూపిస్తానండి. చూడండి, ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని ఇవి మెత్తగా ఉడకనిద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడకాలండి. మూత పెట్టేసుకుందాం. ఉడికినాక మీకు చూపిస్తాను నేను. లోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని గుజ్జు తీసుకుందామండి. ఒకసారి చూద్దామండి, టమాటాలు ఉడికినాము. కలుపుకుందాం. చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. పసుపు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి, పసుపు వేసేసుకున్నాను కదండి, ఇందులో కూరకు సరిపడా వేసాను కదా, ఇందులో కారం కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, కలిపేసాను కదా, ఇందులోనే మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇందులో వాటర్ కూడా పోసుకుందాం. చూడండి, నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ కూడా పోసేసుకున్నాం కదా, మనం మూత పెట్టేసుకొని దీన్ని బాగా మరుగుతామండి. చూద్దామండి, ఒకసారి చారు మరుగుతుందేమో. చూడండి, చారు అయితే మరుగుతుంది కదా, ములక్కాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికినాయి కదండి. ఇందులో ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూసుకుందాం. ఇందులో పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయండి, కరెక్ట్గా ఉంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చాలండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఒక్క ములక్కాయ చారు అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా ఇందులో ధనియాల పొడి వేసుకుందాం, బాగుంటుందండి టేస్ట్. ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదండి, నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ములక్కాయ చారు. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే ములక్కాయ చారు రెడీ అయిపోయిందండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.